హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా మదర్స్ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలామంది మదర్స్కి ఉండే డౌట్ అండ్ అలాగే చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డౌట్. మరి సో చాలామంది మదర్స్కి ఉండే డౌట్ అండ్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అక్క చిన్నపిల్లలకి గ్రైప్ వాటర్ పట్టొచ్చా? కొంతమంది చాలామంది ఏంటంటే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ లేదంటే వుడ్వర్డ్స్ ఇలాంటివి పట్టొచ్చా అని అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది. సమ్మర్లో చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి చలవ చేస్తుందని చెప్పో లేదంటే వాళ్ళు బాగా పడుకుంటారని చెప్పో గ్రైప్ వాటర్ అనేది పడుతూ ఉంటారు. మరి అలా ఈ బేబీస్కి గ్రైప్ వాటర్ పట్టడం మంచిదేనా కాదా, ఈ విషయమై మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అండ్ చాలామంది పేరెంట్స్కి ఉన్న మిత్స్ ఏంటంటే గ్రైప్ వాటర్ పట్టడం వల్ల బేబీస్ కోలిక్ పెయిన్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే బేబీస్ ఇరిటేషన్ తగ్గి బాగా పడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే బేబీస్ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది. ఇలాంటి మిత్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇదంతా కూడా నిజం కాదు. బేబీస్కి ఈ గ్రైప్ వాటర్ పట్టడం వల్లే కోలిక్ పెయిన్ తగ్గుతుందని కానీ లేదంటే దానివల్ల పడుకుంటున్నారు అని కానీ సైంటిఫిక్గా ఎటువంటి రీజన్ లేదనమాట, రుజువు అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ 6 months లోపు బేబీస్కి గ్రైప్ వాటర్ అనేది పట్టడం అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, 6 months లోపు బేబీస్కి మదర్ మిల్క్ తప్ప వేరే ఏమీ పట్టకూడదు అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను. మనం 6 months లోపు బేబీస్కి ఏంటంటే వాటర్ కూడా పట్టొద్దు అని చెప్తాం. పటికి బెల్లం కానీ హనీ వాటర్ కానీ ఇలా వాటర్ కూడా పట్టొద్దు అని చెప్తాం. ఎందుకు అని అంటే బేబీకి ఇలా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ట్రాగా ఈ షుగర్ ఇవ్వడం కానీ హనీ వాటర్ ఇవ్వడం కానీ లేదంటే పటికి బెల్లం వాటర్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్సెస్ షుగర్ అనేది వెళ్ళిపోతుంది. బేబీ ఎస్పెషల్లీ 6 months లోపు బేబీస్ అది డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంతగా డెవలప్ అవ్వదు. 6 months తర్వాతే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అందుకే 6 months లోపు బేబీస్కి ఎక్స్ట్రాగా ఏమీ పట్టద్దు. ఓన్లీ ఎస్పెషల్లీ మదర్ మిల్క్ మాత్రమే 6 months కంప్లీట్గా మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వండి అని చెప్పి చెప్తుంటారు. సో నేను కూడా అదే ఫాలో అవుతాను, అదే నమ్ముతాను. అందుకే నేను చాలా వీడియోస్లో కూడా 6 months లోపు బేబీస్కి ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వండి అని చెప్తాను. మదర్ మిల్క్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం బేబీస్కి ఇవ్వవలసిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఏంటంటే మదర్ మిల్క్లో విటమిన్ డి అనేది మాత్రమే ఉండదు. సో అందుకనే చెప్పి మనం 1 year లోపు బేబీస్కి ఎక్స్ట్రాగా విటమిన్ D3 డ్రాప్స్ అనేవి ఇస్తూ ఉంటాము. సో ఎక్స్ట్రాగా 6 months లోపు బేబీస్కి ఏంటంటే ఆ విటమిన్ D3 డ్రాప్స్ తప్పించి మదర్ మిల్క్ అంతకన్నా ఏమీ ఇవ్వక్కర్లేదు. అండ్ నేను మా ఇద్దరు బేబీస్కి కూడా, నేను మా చిన్నపిల్లకి పెద్ద పిల్లకి ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా వుడ్వర్డ్స్ కానీ గ్రైప్ వాటర్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా నేను ఇవేమీ యూజ్ చేయలేదు. సో అందుకని చెప్తున్నాను, ఇవి యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదు. మరి చాలామంది మన పెద్దవాళ్ళు కానీ లేదంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చెప్తూ ఉంటారు ఏంటంటే బేబీ ఏడ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళకి స్టమక్ అప్సెట్గా ఉన్నప్పుడు కానీ వుడ్వర్డ్స్ పట్టండి లేదంటే గ్రైప్ వాటర్ పట్టండి, బేబీ హాయిగా పడుకుంటుంది లేదంటే బేబీకి ఆ కోలిక్ పెయిన్ అనేది తగ్గుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. నాకు కూడా మా మదర్ అనేది చెప్పారు, ఎండాకాలంలో చలవ చేస్తుంది కాబట్టి వుడ్వర్డ్స్ పట్టు, బేబీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది, బేబీ హ్యాపీగా పడుకుంటుంది, ఇలాంటివన్నీ చెప్పారు. అప్పుడు నేను డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశాను. డాక్టర్ని అయితే అడిగాను, వుడ్వర్డ్స్ పట్టాలా వద్దా, ఇలా మా పేరెంట్స్ పట్టమంటున్నారు, మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చెప్తున్నారు, సో వుడ్వర్డ్స్ పట్టమంటారా అంటే డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేయలేదు. వుడ్వర్డ్స్ అనేది పట్టవలసిన అవసరం లేదు అని చెప్పారు. సో వుడ్వర్డ్స్ పట్టడం వల్ల బేబీ పడుకుంటుందని చెప్పి సైంటిఫిక్ రీజన్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఆ కోలిక్ పెయిన్ తగ్గుతుంది అనడానికి అయితే ఎలాంటి రీజన్ లేదు. ముందు 10 years బిఫోర్ కానీ అంతకు ముందు కానీ ఏంటంటే వుడ్వర్డ్స్లో అనేది ఆల్కహాల్ అనేది ఎక్కువగా ఉండేదంట. సో ఆల్కహాల్ ఉండడం వల్ల ఏంటంటే 10% అందులో ఆల్కహాల్ అనేది ఉండేది. ఆల్కహాల్ ఉండడం వల్ల ఏంటంటే బేబీస్ ఎక్కువగా నిద్రపోతూ ఉండేవారు అనమాట. సో బేబీస్కి ఆ 10% ఆల్కహాలే చాలా ఎక్కువ. అందుకని వాళ్ళు సెడ్యూస్డ్గా ఉండడం, కొంచెం డ్రౌజీగా ఉండడము, నిద్రపోవడము, అండ్ అది పట్టడం వల్ల నిద్రపోతున్నారు, వీళ్ళకి కోలిక్ పెయిన్ తగ్గిపోయింది అని చెప్పి పేరెంట్స్ భ్రమపడుతూ ఉండేవారు. బట్ రీసెంట్ టైమ్స్లో అయితే ఆల్కహాల్ ఫ్రీ ఉన్న వుడ్వర్డ్స్ కానీ గ్రైప్ వాటర్ కానీ వస్తున్నాయి. బట్ అందులో మనకి ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్ కానీ లేదంటే వాళ్ళు ఎలిమెంట్స్ అనేది పూర్తిగా కూడా మనకి మెన్షన్ చేయరు. ఎస్పెషల్లీ అందులో ఉండేవి ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అండ్ షుగర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని హెర్బల్ వాళ్ళు ఏంటంటే జింజర్ కానీ లేదంటే లెమన్ కానీ ఇంకా సోంపు ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నాము అని చెప్పి హెర్బల్ వే యూజ్ చేస్తున్నామని చెప్పి దాంట్లో రాస్తున్నారు. బట్ వాళ్ళు హెర్బల్ వే యూజ్ చేసినా లేదంటే అందులో వాళ్ళు నేచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేసినా మనం 6 months లోపు బేబీస్కి అనేది
ఎక్స్ట్రా యాడెడ్ షుగర్ కానీ లేదంటే యాడెడ్ హనీ కానీ పటిక బెల్లం కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వము. ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇస్తాము. అలాంటిది మనం జింజర్ కానీ లేదంటే లెమన్ కానీ వాళ్ళు ఇంకా సోంపు లేదంటే క్లౌస్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ అందులో మనం బేబీస్కి ఎస్పెషల్లీ 6 months లోపు బేబీస్కి ఎంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినా ఇవేమి కూడా ఇవ్వకూడదు. సో 6 months లోపు బేబీస్కి గ్రేప్ వాటర్ పట్టడం అనేది అంత మంచిది కాదు. మరి 6 months దాటిన బేబీస్కి గ్రేప్ వాటర్ అనేది ఇవ్వచ్చా? ఇది కూడా చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో 6 months లోపు బేబీస్కి ఇవ్వకూడదు కాబట్టి 6 months దాటిన బేబీస్కి ఇవ్వచ్చా? సో 6 months దాటిన బేబీస్ కూడా ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే 1 year లోపు బేబీస్కి యాడెడ్ షుగర్ కానీ యాడెడ్ సాల్ట్ కానీ హనీ కానీ లేదంటే పటిక బెల్లం కానీ ఇలాంటివి ఏమి కూడా మనం ఇవ్వము 1 year లోపు బేబీస్కి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది వాటిని అంత త్వరగా అరిగించుకోలేదు బేబీస్కి. అండ్ అలాగే వాళ్ళ టీతింగ్లో కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి మనం ఇది 1 year లోపు బేబీస్కి కూడా ఇవ్వము. సో అందుకని చెప్పి మీరు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి గ్రేప్ వాటర్ ఇవ్వవలసిన అవసరం లేదు. గ్రేప్ వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా తగ్గుతాయి అనడానికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ కానీ సైంటిఫిక్గా ఉండే రైట్ కానీ లేదనమాట. బట్ చాలామంది ఏంటంటే కొంతమంది యూస్ చేసే వాళ్ళు ఉంటారు. యూస్ చేయడం వల్ల బేబీకి తగ్గుతుంది అని కానీ లేదంటే బేబీకి కోలిక్ పెయిన్ తగ్గుతుందని కానీ లేదంటే బేబీస్ పడుకుంటున్నారని కానీ చెప్తూ ఉంటారు. మీరు ఎవరైనా గ్రేప్ వాటర్ యూస్ చేయాలని అనుకుంటే కంపల్సరీగా డాక్టర్ సజెషన్ అనేది తీసుకోండి. డాక్టర్ సజెషన్ తీసుకునే దాన్ని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ గ్రేప్ వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఎక్కువ యాడెడ్ షుగర్ ఉండడం వల్ల బేబీస్కి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి బ్యాక్టీరియా అనేది చేరడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. స్కిన్ ఎలర్జీస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ అలాగే కొంతమంది బేబీస్కి ఏంటంటే వామిటింగ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇది అందరి బేబీస్కి జరుగుతుంది అని చెప్పలేను ఫ్రెండ్స్. బట్ ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది. అందుకని చెప్పి చాలామంది డాక్టర్స్ అయితే దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. మరి బేబీస్కి ఈ కోలిక్ పెయిన్ తగ్గాలి అని అన్నా లేదంటే కొంచెం బేబీస్కి ఈ స్టొమక్ పెయిన్ కానీ కోలిక్ పెయిన్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ రిలీవ్ అవ్వాలి అన్న సరే మనం ఏం చేయాలి? మనం ఇంట్లోనే ఈ గ్రేప్ వాటర్ అనేది తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 6 months అబోవ్ బేబీస్కి మనం ఇంట్లోనే గ్రేప్ వాటర్ చేసుకొని బేబీస్కి అనేది పట్టవచ్చు. అండ్ అలాగే గ్రేప్ వాటర్కి ఇన్స్టెడ్గా కొన్ని టెక్నిక్స్ కానీ లేదంటే కొన్ని మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం గ్రేప్ వాటర్ యూస్ చేయకుండానే బేబీకి ఆ కోలిక్ పెయిన్ తగ్గించవచ్చు. అండ్ అలాగే బేబీకి ఆ కోలిక్ పెయిన్ రాకుండా కూడా చూసుకోవచ్చు. మరి ఆ రెమెడీస్ ఏంటి, ఆ టిప్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ఇప్పటికీ ఈ వీడియోలో ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే చిన్నపిల్లలకి గ్రేప్ వాటర్ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. సో 6 months లోపు బేబీస్కి అస్సలు ఇవ్వకండి. అండ్ 1 month లోపు బేబీస్కి గ్రేప్ వాటర్ దగ్గరకు కూడా రానివ్వద్దు. సో ఇది ఫ్రెండ్స్, మీకు చాలామంది మదర్స్కున్న డౌట్ అయితే క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ డౌట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు నేను తీర్చడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది నేను ఒక ప్రొఫెషనల్ లాగా అడ్వైస్ అవ్వటం లేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం కానీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. నా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి చెప్పాను కదా, నేను మీకు గ్రేప్ వాటర్కి ఇన్స్టెంట్గా మనం ఏం యూజ్ చేయాలి, ఆ టిప్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.